పుత్ర పవిత్రాత్మా నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తుని కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మనందరము కూడా సామాన్య కాలంలో 22వ ఆదివారంలో ప్రవేశించి ఉన్నాం. ఈ 22వ ఆదివారంలో ప్రవేశించిన మనం, అది కూడా ఈ విశ్రాంతి దినం రోజున, ఈ పవిత్రమైనటువంటి రోజున క్రొత్త నెలను, నూతన మాసమును, సెప్టెంబర్ మాసమును మనం ప్రారంభించుకుంటూ ఉన్నాం. మొదటి రోజునే ప్రభు సన్నిధిలో ఉండే కృప మనకిచ్చినందుకు ప్రభునికి వందనములు చెల్లిస్తూ, గడిచిన మాసమంతా కూడా, ఆగస్టు మాసమంతా కూడా మనందరినీ భద్రంగా కాపాడినందుకు, అన్ని రకాల సమస్యలు, అనారోగ్య సమస్యల నుంచి, ఇంకా రకరకాల ప్రమాదాల నుంచి మనందరినీ కూడా క్షేమంగా బయటకు తీసుకొచ్చి మరొక మాసంలో కడుగు పెట్టే కృప ప్రభు మనకిచ్చినందుకు ఆ పోయిన నెలను బట్టి వందనం చెల్లిస్తూ, ఈ నూతన మాసమును బట్టి ప్రభువా, ఈ నూతన నెలలోని మమ్మల్ని అందరినీ ప్రత్యేకముగా ఆశీర్వదించమని మనందరము కూడా ప్రార్థిస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు పట్టణాలలో మనం చూస్తే మనం ఏమని చెప్తున్నది ముఖ్యంగా ఈనాటి సువిశేష పట్టణం ద్వారా అని అంటే, మనం మనకిష్టం వచ్చినట్లు జీవిస్తున్నామా, లేదనంటే ప్రభువుకి నచ్చినట్లుగా మనం జీవిస్తున్నామా అన్న ఒక చిన్న ప్రశ్న ఈరోజు సువిశేష పట్టణం ద్వారా మనల్ని అడుగుతున్నాడు. కనుక ఒకవేళ ఇప్పటి వరకు 2 చేతులు హృదయం మీద ఉంచుకొని కళ్ళు మూసుకొని, ఇప్పటి వరకు మనం ప్రభువుకి ఇష్టమైన బిడ్డగా కాకుండా, ఒకవేళ నీకు నాకు మన ఇష్టం వచ్చినట్లు జీవించినట్లయితే, ఈరోజు ప్రభు మనందరినీ అది కాదు, నాకు నచ్చినట్లుగా నేను చూపించిన మార్గంలో నువ్వు నడవాలి అని ప్రభు తెలియజేస్తూ ఉండగా, ఆ నడిచిన సందర్భాన్ని బట్టి ప్రభుని క్షమాపణ అడుగుతూ, ఈ బలిపూజలు యోగ్యముగా పాల్గొనడానికి ప్రభువా నా పాపములన్నీ మన్నించండి అని మన పాపములను ఒప్పుకుంటాం. మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము. Gloria,
పూజ్య భావమును కలిగించి మాలోని మంచిని పోషించి పెంచుము. నీ రక్షణ బాధ్యత ద్వారా నీవు పోషించి పెంచిన దానిని సంరక్షింపము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నేను ఆజ్ఞాపించు విధులకు మీరేమీ చేర్చరాదు, వాని నుండి ఏమీ తొలగింపరాదు. మొదటి పట్టణము ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 2వ వచనం వరకు మరియు 6వ వచనం నుంచి 8వ వచనం వరకు. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 2వ వచనం వరకు మరియు 6వ వచనం నుంచి 8వ వచనం వరకు. మోషే ఇట్లు పలికెను, ఇశ్రాయేలీయులారా, నేడు నేను ఆజ్ఞాపించు చట్టములను విధులను పాటింపడు. అట్లు చేయుదురేని మీరు బ్రతుకుదురు. మీ పూర్వులు దేవుడైన ప్రభువు మీ కొసగిన నేలను స్వాధీనము చేసుకొందురు. నేను ఆజ్ఞాపించు విధులకు మీరేమీ చేర్చరాదు, వాని నుండి ఏమీ తొలగింపరాదు. నేను నిర్దేశించిన ప్రభు ఆజ్ఞలను ఉన్నవానిని ఉన్నట్లుగా అనుసరింపుడు. మీరు ఈ విధులన్నిటిని అనుసరింతురేని ఇతర జాతులు మీరెంత వివేకవంతులో ఎంత విజ్ఞానవంతులో గుర్తింతురు. వారు ఈ విధులను గూర్చి విన్నప్పుడు ఈ మహాజాతికి ఇంతటి వివేకము విజ్ఞానము అబ్బినది గదా అని విస్తుపోవుదురు. అవును మరి, మన దేవుడు పిలవగానే పలుకును. ఏ జాతి జనులకైనా ఎంత గొప్ప జాతి జనులకైనా వారి దేవుడు మన దేవుని వలె చేరువలను ఉన్నాడా? ఏ జాతికైనా ఎంత గొప్ప జాతికైనా నేను ఈనాడు మీకు వినిపించిన న్యాయబద్ధమైన విధుల వంటి ఆజ్ఞలు చట్టములు కలవా? ఇది ప్రభు వాక్కు. లపై ముద్రించిన వాక్కును సాత్వికముగా ఆలకింపుడు. 2వ పట్టణము పునీత యాకోబు రాసిన లేఖ 1వ అధ్యాయం 17వ వచనం నుంచి 18 మరియు 21వ వచనం నుంచి 22 మరియు 27వ వచనం. యాకోబు రాసిన లేఖ 1వ అధ్యాయం 17వ వచనం నుంచి 18 మరియు 21వ వచనం నుంచి 22 మరియు 27వ వచనం. సహోదరులారా, అన్ని మంచి వరములను అన్ని సమగ్ర బహుమానములను పరలోకము నుండి ప్రసాదింపబడును. జ్యోతిర్మండలమును సృష్టించిన ఆ దేవుని నుండి అవి పుట్టును. ఆయన మార్పు నొందడు, తిరోగమనుడై చీకటిని కలిగింపడు. సమస్త సృష్టి యందు మనము ప్రథమ ఫలములుగా ఉండునట్లు తన సంకల్పము చేతనే సత్యవాకు మూలమున ఆయన మనలను సృజించెను. కనుక సమష్ట దుష్ట పరివర్తనములను సర్వదురాభ్యాసములను మానివేయుడు. ఆయన మీ హృదయములపై ముద్రించిన వాక్కును సాత్వికముగా ఆలకింపుడు. అది మేము రక్షించు శక్తి గలది. వాక్యమును కేవలము వినుటయేనని ఆత్మవంచన చేసుకొనుడు, దానిని ఆచరింపుడు. తండ్రి అయిన దేవుని దృష్టిలో పవిత్ర ఆత్మను నిష్కలంకమునైన మతమేదనగా అనాథలను విధవరాండ్లను వారి కష్టములలో పరామర్శించుట, ఇహలోక మాలిన్యము అంటకుండా తనను తాను కాపాడుకొనుట అనునవియే. ఇది ప్రభుని వాక్కు. Hallelujah.
యేసుని సువిశేషం శుభవచనం ప్రభువచనం యేసుని సందేశం క్రీస్తుని సువిశేషం. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. అధ్యాయము 7 వచనములు 1 నుండి 8, 14, 15 మరియు 21 నుండి 23 వరకు. మార్కు సువార్త 7వ అధ్యాయము 1 నుండి 8, 14, 15 మరియు 21 నుండి 23 వచనములు. యెరూషలేము నుండి వచ్చిన కొందరు పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు యేసు వద్దకు వచ్చిరి. వారు ఆయన శిష్యులు కొందరు చేతులు కడుగు కొనుకయే భోజనము చేయుటను చూచిరి. పూర్వుల సంప్రదాయము ప్రకారము యూదులకు, ముఖ్యముగా పరిసయ్యులకు చేతులు కడుగు కొనక భుజించు ఆచారము లేదు. అంగడి నుండి కొని వచ్చిన ఏ వస్తువునైనను వారు శుద్ధి చేయక భుజింపరు. అట్లే పాన పాత్రలను, కంచు పాత్రలను శుభ్రపరపవలెనను ఆచారములు ఎన్నియో వారికి కలవు. కనుక పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు తమ శిష్యులు పూర్వుల సంప్రదాయములను లెక్క చేయక మలిన హస్తములతో భుజించుచున్నారేమి అని యేసును ప్రశ్నించిరి. అందుకు ఆయన వారితో, కపట భక్తులారా, మిమ్ము గూర్చి యెషయా ప్రవక్త ఎంత సూటిగా ప్రవచించెను. ఈ జనులు కేవలము నన్ను పెదవులతో పొగడెదరు, కానీ వీరి హృదయములు నాకు దూరముగా నున్నవి. మానవులు ఏర్పరిచిన నియమములను దైవ ప్రబోధములుగా బోధించుచున్నారు. కావున వారు చేయు ఆరాధన వ్యర్థము. దేవుని ఆజ్ఞను నిరాకరించి మానవ నియమములను అనుసరించుచున్నారు అని పలికెను. పిదప ఆయన జనసమూహమును తిరిగి పిలిచి, మీరు విని గ్రహించుకొనగలరు. వెలుపల నుండి లోపలికి పోయి మనుష్యుని అపవిత్రునిగా చేయగలిగినది ఏదీనూ లేదు. కానీ లోపలి నుండి బయటకు వెళ్ళునవే మనుష్యుని అపవిత్రునిగా చేయును అని అనెను. ఎలైనా హృదయము నుండి దురాలోచనలు, వేశ్య సంగమము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, దురాశ, దౌష్ట్యము, మోసము, కామము, మాత్సర్యము, దూషణము, అహంభావము, అవివేకము వెలువడును. ఇట్టి చెడుగులు అన్నీయు మానవుని అంతరంగము నుండి వెలువడి అతన్ని మలినపరచును అని పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. యేసువా నీకు స్తుతి కలుగుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. పరిశుద్ధాత్మదేవ వందనం, పరిశుద్ధాత్మదేవ స్తోత్రం. అద్వితీయుడా వందనం, అద్వితీయుడా స్తోత్రం. హల్లెలూయా. అందరికీ గుడ్ మార్నింగ్. వాతావరణం చల్లగుంది, మంచిగా నిద్రపోవడానికి ఒక మంచి సమయం. అయినా కూడా కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం ఆలకిస్తాం. ఈరోజు ఆదివారం, అది కూడా ఈ సెప్టెంబర్ నెలలో మొదటి రోజుననే మనం ప్రభు సన్నిధిలో ఉన్నాం. సంతోషం. చాలా గొప్పగా మన దేవుడు మొదటి రోజునే ఆయనతో గడిపే కృప, ఆయనతోనే ఈ నూతన మాసమును
ప్రారంభించే కృప మనకిచ్చినందులకు ప్రభునికి వందనములు తెలియజేస్తూ, ప్రభు ఈ రోజున మనకు అందిస్తున్నటువంటి ఈ చిన్న అంశమును మనం ధ్యానించుకొని ముగిస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు పట్టణంలో మనం చూస్తే ఒక మనిషిని పాడు చేసేది ఏంటి చెప్పండి? ఒక మనిషిని ఎవరైనా, నువ్వు కావచ్చు, నేను మనిషి, ఒక మనిషిని పాడు చేసేది ఏంటి అమ్మా? స్వార్థం. ఇంకా ఆలోచన అంట. ఓకే, ఇంకా మా అహంకారం. ఎవరు లేరా చర్చిలో? ఇది నాకు ఇంతమంది కనిపిస్తున్నారు. ఇంకేం చెప్పండి, ఏ మనిషిని పాడు చేసేది ఏంటి? మీ ఇంట్లో మీరు చూసుంటారు కదా, చూసారా లేదా? మీ ఇంట్లో చూశారు కదా, మీరు తిడుతుంటారుగా మీ భర్తనో భార్యనో పిల్లలనో. ఎందుకు తిడుతున్నారు వాళ్ళని? ఏం చేశారు వాళ్ళు? చెప్పరా? సీక్రెటా? మీరు ఎవరో చెప్పకూడదు అది. ఎందుకు మనిషిని పాడు చేసేది ఏంటి అమ్మా? చెడు అలవాట్ల. ఓకే, వెరీ గుడ్. ఇంకా అమ్మా? మద్యపానం. ఓకే, త్రాగుడు. ఇంకా అమ్మా మీరు చెప్పరా అమ్మా? చెప్పిందే వినొద్దు, వినట్లేదు, వినకపోతే. ఓకే, ఇంకా ఆ వెనకున్న వాళ్ళు చెప్పండి ఒకసారి. వెనక్కి కూర్చున్నారు వాళ్ళు ఎవరు ఏం మాట్లాడలేదు. సంసారంలో ఇంకా ఏంటి ఫాదర్? వర్షంలో కూడా మేము చర్చికి వస్తే మమ్మల్ని ఇంత టార్చర్ చేస్తారంటే మేము వచ్చేవాళ్ళమే కాదుగా ఫాదర్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు చెప్పేది ఏంటి అని అంటే, మీరు చెప్పినవన్నీ కరెక్టే, మీ అనుభవాల నుంచి చెప్పినట్టున్నారు చాలామంది, సంతోషం. ఈరోజు ప్రభు చెప్తున్నది ఏమిటి అని అంటే, మనిషిని పాడు చేసేది ఏంటి అని అంటే లోపలికి వెళ్ళేవి కాదు, కానీ లోపల నుంచి బయటకు వచ్చేది. ఏదైతే మనం లోపల అనుకుంటాం మనం, ఇది కేవలం నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తే లోపల ఏంటి ప్రాబ్లం అని అంటే ఏం చెప్తాడు డాక్టర్ నీకు? లోపల ఇగో ఈ పార్ట్ బాగలేదు, ఈ భాగం బాగలేదు, లేదంటే దీనిలో ఒక నీరు వచ్చింది, ఏదో ఇది కొద్దిగా వాపు వచ్చింది, లేదంటే బ్లడ్ కొంచెం బాగలేదు, ఇట్లా రకరకాలుగా డాక్టర్ దగ్గరికి వెళ్తే చెప్తారు. నువ్వు ఒకవేళ సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళావనుకో, వాళ్ళు ఏం చెప్తారు? నీ మనసు బాగలేదు, అందుకే ఇట్లా ఉన్నాయి, లేదనంటే నీకు చిన్నప్పటి నుంచి ఏదో మనసులో భారంగా ఉంది, సో దీనివల్లనే ఇట్లా వస్తుంది, ఆ నొప్పి వస్తుంది, ఇట్లా చెప్తారు వాళ్ళు. ఒక్కొక్క దగ్గరికి పోతే ఒక్కొక్క విధంగా చెప్తారు. కానీ ఏ డాక్టర్ దగ్గరికి పోయినా ఎక్కడికి పోయినా కూడా వాళ్ళు చెప్పంది ఏమిటంటే మనసులో ఉన్నవి ఏంటి ఎవరు చెప్పరు. చెప్తారు ఎవరైనా? ఏ డాక్టర్ చెప్పడు, ఏ సైకాలజిస్ట్ కూడా చెప్పాడు. కానీ ప్రభు ఈరోజు చెప్తున్నది ఏమిటి అని అంటే, ఇవన్నీ జరగటానికి కారణం మనసు. ఆ మనసుని శుభ్రంగా ఉంచుకోవాలి. ఈరోజు మనం వినే ఉంటాం, ఈ వర్షాలు వస్తున్నాయి కాబట్టి గవర్నమెంట్ నుంచి, లేదనంటే అధికారుల నుంచి, డాక్టర్స్ నుంచి ఏం చెప్తారంటే మంచిగా వేడి ఫుడ్ తీసుకోవాలి, తర్వాత ముఖ్యంగా నీళ్లు వేడి చేసుకొని వడపోసుకొని తాగాలి. ఇట్లా ఎందుకు ఇవన్నీ చెప్తారు? ఎందుకు? ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి చెప్తాం. ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఏ రోగాలు రావు కాబట్టి ఆ రోగాలను దూరం పెట్టడానికి, మనల్ని ఆరోగ్యంగా ఉన్నప్పుడు, మనల్ని మనం ఆరోగ్యంగా ఉంచుకున్నప్పుడు అవేమీ మన దగ్గరికి రావు. నాకు ఇష్టం కదా అని వెళ్ళి పరిగెత్తుకొని వెళ్ళి పానీపూరి తింటే ఏమవుతుంది? అయిపోతుంది. ఎందుకు? ఈ రోజుల్లో ఎక్కువ అన్నీ పానీపూరి ద్వారానే వస్తున్నాయంట. నాకు ఇష్టం కదని అన్ని సమయాల్లో వెళ్ళి వద్దన్నా కూడా వెళ్ళి తీసుకుంటూ ఉంటే కొన్నిసార్లు ఆరోగ్యం పాడవుతుంది, అంతే.
మరి ఒక ఆరోగ్యం గురించి, మన శరీరం గురించి ఇంత కేర్ తీసుకుంటున్నావు. అమ్మో దోమలు వస్తున్నాయి, దోమలు కుడుతున్నాయి, ఎక్కడ దోమలు కుడితే ఇవన్నీ బబ్బులు వస్తాయి, లేదనంటే ఆరోగ్యం పాడవుతుందని వెంటనే పంచాయతీ వాళ్ళు ఏం చేస్తున్నారు? మందు కొడుతున్నారు, ఒక పొగ వేస్తున్నారు. లేదనంటే మనం ఇంట్లో బ్లీచింగ్ చల్లుకుంటాం, ఈగలు రాకుండా, దోమలు రాకుండా. ఎందుకు ఇవన్నీ చేస్తున్నాం? ఒకటే కారణం, ఆరోగ్యంగా ఉండాలి అని. మరి బాహ్యంగా మనం ఇవన్నీ చేస్తున్నాం, మరి మనస్సు ఆరోగ్యంగా ఉండడానికి ఏం చేయొద్దా? మనం హృదయం ఆరోగ్యంగా ఉండడానికి మనం ఏం అవసరం లేదా? మనకి ఏం అవసరం లేదు మనకి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకసారి ఈరోజు చదివిన దానిలో సువిశేషపట్నంలో మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం చదవండి ఒకసారి. మనందరం జాగ్రత్తగా వినండి. చదివే వాళ్ళు ఒకసారి మైక్లో చదవండి, అది అందరికి వినిపించేలాగా. 21వ వచనం చదవండి. చదవండి. ఇటువైపు ఎవరు తీయలేదు కదా, బైబిల్ లేవా? చదవండి. దురాలోచనలు, వేశ్య సంగమము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, దురాశ, దౌష్ట్యము, మోసము, కామము, ఆశ్చర్యము, దూషణము, అహంభావము, అవివేకము వెలువడును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సారీ, 2వ పట్టణం 21వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చదవండి. యాకోబు పత్రిక ఈరోజు చదివిన 2వ పట్టణం, యాకోబు రాసిన లేఖ 1వ అధ్యాయం 21వ వచనం. మన పితరులకు అబ్రహాము తన కుమారుడకు ఇస్సాకును బలిపీఠంపై అర్పించినప్పుడు యాకోబు రాసిన సమస్త దుష్ట ప్రవర్తనలను సర్వ దుర్వాస్యములను మానివేయును. ఆయన మీ హృదయములపై ముద్రించిన వాక్కును సాత్వికముగా ఆలకించుడు. అది మేము రక్షించు శక్తి గలది. వాక్యమును కేవలము వినుటి అనే సత్య ఆత్మ వచ్చిన చేసుకోనకూడదు. ఈ వాక్యం మళ్ళీ చదివామది. వాక్యమును కేవలము వినుటి అనే, వాక్యమును కేవలము వినుటయే అని ఆత్మ వంచన చేసుకోవద్దు, దానిని ఆచరింపుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి మీ ప్రక్కన ఉన్న వాళ్ళని చూడండి. ఒకసారి మీ ప్రక్కన ఉన్న వాళ్ళకి ఒకసారి ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి. ఆ షేక్ హ్యాండ్ ఇచ్చారు కదా, చెయ్యి వదలకండి, అట్ట పట్టుకోండి. షేక్ హ్యాండ్ ఇచ్చారు కదా, ఆ చెయ్యి అట్లా పట్టుకోండి, వదిలిపెట్టకుండా. వాళ్ళతో చెప్పండి, హలో, ఈరోజు మాత్రమే కాదు, ఎన్నో రోజుల నుంచి వాక్యాన్ని వింటున్నాము కదా, మరి ఈ రోజు ఏంటి? యాకోబు పత్రికలో ఈ ప్రభువు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. వాక్యము కేవలము వినడం మాత్రం కాదు. ఫాదర్ గారు చెప్పేది, బ్రదర్ గారు చెప్తున్నది కేవలం వినడానికి మాత్రం కాదు. వాక్యాన్నంట వినాలి, ఆచరించాలి కూడా. ఆచరించడం అంటే తెలుసా? అడగండి వాళ్ళ. ఆచరించడం అంటే ఏంటో తెలుసా? ఆ భాష అర్థమైందా లేదా అందుకే అడుగుతున్నాను. ఆచరించడం అంటే ఏంటి అర్థం? పాటించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వాక్యంలో చాలా స్పష్టంగా ఈ యాకోబు రాసిన పత్రికలో చెప్తున్నాడు అన్నమాట. కేవలం వాక్యం మనం వినడానికి మాత్రమే కాదు, దానిని ఆచరించాలి. ఏమని చెప్తుంది వాక్యం అని అంటే, నీ నాలుకను అదుపులో ఉంచుకోవాలి అని చెప్తున్నది. అది వాక్యం చెప్తున్నది. ఆ చెప్పబడినటువంటి వాక్యమును నువ్వు విన్నావు, వినేసి వెళ్ళిపోయినావు, అంతే. అక్కడి వరకే మన జీవితం ఉంటుంది. కానీ ఈరోజు ప్రభు ఏమని చెప్తున్నాడు అని అంటే, ఆ వాక్యమును వినాలి, ఆచరించాలి. కొద్ది నిమిషాలు పాపం దగ్గర పెట్టుకోండి. ఇప్పుడే కదా వాక్యం స్టార్ట్ చేసింది.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ప్రభు చెప్తున్న మాట ఏమిటి అని అంటే, మనందరము కూడా వాక్యాన్ని సగం సగం 50-50 చేసుకుంటున్నాం. సగం అనంటే వింటున్నాం అంతే, మిగిలినది ఆచరించాలి అనేది కూడా ప్రభువే చెప్పాడు. వినాలని ప్రభువే చెప్పాడు, ఆచరించాలని కూడా ప్రభువే చెప్పాడు. కానీ మనం మొదటి భాగం తీసుకుంటున్నాం, రెండో భాగాన్ని వదిలేస్తున్నాం. ఈ రోజున ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభు మనకు చెప్తున్నటువంటి విషయం ఏమిటి అని అంటే, ఆ వాక్యం మాత్రమే మనందరినీ కూడా రక్షించే శక్తి కలిగింది. మనం చదివిన వాక్యంలో ఉన్నది కేవలం ఆ వాక్యానికి మిమ్ము రక్షించే శక్తి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి ఫాదర్ మీరు చెప్పేది అని అంటే, నిజం, అది వాక్యం క్లియర్గా చెప్తుంది మనకి. మన జీవితంలోని వాక్యాన్ని వింటున్నాం, వినుకుంటూనే చచ్చిపోతున్నాం. ప్రైజ్ ది లార్డ్. మనం బెడ్ మీద ఉన్నంత పుట్టినప్పుడు వింటున్నాం, పెరుగుతున్నప్పుడు వింటున్నాం, చదువుకుంటున్నప్పుడు వింటున్నాం, పెళ్లి టైంకి వచ్చినప్పుడు వింటున్నాం, పెళ్లి తర్వాత వింటున్నాం, పిల్లల తర్వాత వింటున్నాం, ముసలి వాళ్ళప్పుడు వింటున్నాం, అట్లాగే చనిపోతున్నాం. చనిపోయిన తర్వాత శవాన్ని తీసుకొచ్చి కూడా వాక్యాన్ని చెప్తున్నాం. ప్రియ సహోదరి సహోదరుల, ఇంకెప్పుడు మరి ఈ కొద్ది జీవితంలో ఇంకెప్పుడు మనం పాటించేది? ప్రభు ఈరోజు చెప్తున్నది ఎందుకు ఈ మాట చెప్తున్నాడు అని అంటే, మన హృదయాన్ని మనం ఆరోగ్యంగా ఉంచుకోకపోతే మనం ఎట్లా అనంటే అది మనల్ని ఇంకొక మార్గం వైపు నడిపిస్తుంది. మన హృదయం అనేది చాలా ముఖ్యం. ఆ హృదయాన్ని ఎలా శుద్ధి చేసుకోవాలనంటే కేవలం వాక్యం ద్వారా. నువ్వు చల్లుకుంటున్నావు కదా, బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నావు కదా, లేదనంటే మంచిగా వేడివేడి నీళ్లు తాగుతున్నావు కదా, మంచిగా ఆరోగ్యంగా ఉండాలని, వేడివేడి భోజనం తీసుకుంటున్నావు కదా, ఆరోగ్యంగా ఉండాలని. మరి ఈరోజు నీ హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి నువ్వు కూడా కొన్ని డాక్టర్స్ ఎవరు చెప్పరు ఇవన్నీ, ఎందుకంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళకి అనవసరం. అది కేవలం క్రీస్తు ప్రభు మాత్రమే మనతో చెప్తాడు. ఏంటి అని అంటే, నీ హృదయాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అది ఆరోగ్యంగా లేకపోతే ఈరోజు సువిశేషంలో చదివినటువంటి ఆ చివరి వచనాలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా అనారోగ్యానికి సంబంధించినవే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దానికే ఈరోజు మొదటి పట్టణంలోని మోషే చెప్తున్నాడు ఇశ్రాయేలు ప్రజలతో. వాళ్ళందరికీ శరీరానికి సంబంధించిన, అంటే తినడానికి తిండి ఇచ్చాడు దేవుడు, త్రాగడానికి రాళ్ళ నుంచి నీళ్ళు ఇచ్చాడు, తర్వాత అలాగే నాన్ వెజ్ పురేడు బిట్టలు ఇచ్చాడు. బాగుంది, అంత బాగానే ఉంది. అక్కడి వరకు బాహ్యంగా డాక్టర్ చెప్పింది ఉంది కదా, ఎట్లా ఉండాలి, ఏం తినాలి, ఏ పండ్లు తినాలి, ఏ కూరగాయలు తినాలి, ఇవన్నీ డాక్టర్స్ చెప్తారు కదా, అక్కడి వరకు బాగానే ఉంది, మంచిగానే ఉంది. ఈరోజు మళ్ళీ మోషే వాళ్ళ దగ్గరకు వచ్చి బాహ్యంగా నువ్వు ఉండడానికి, మంచిగా నీ జీవిత విధానం బాగుండడానికి ఏం చేయాలని ప్రభు చెప్పాడు, ఇచ్చాడు వాళ్ళకన్నీ. ఈరోజు మొదటి పట్టణంలోని మోషే ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలందరికీ ఏం చెప్తున్నాడంటే, లోపల అంటే ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి అనే విషయాన్ని ఈరోజు మోషే ప్రవక్త చెప్తున్నాడు. ఈ మొదటి పట్టణంలో చదివినదంతా కూడా అదే. ఈ రోజున ప్రభు చెప్తున్న మాట ఏమిటి, మోషే చెప్తున్న మాట ఏమిటంటే, మీకు ఇవ్వబడినటువంటి ఆజ్ఞలను, ప్రభు ఇచ్చిన విధులను నెరవేర్చండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీకు తిరుసభ కట్టడలు వచ్చా? తెలుసా అసలు తిరుసభ కట్టడలు? తెలుసు, ఉన్నాయా మనకవి? మన వెలిదండకు ఉన్నాయా? ఉన్నాయా కదా, ఉన్నాయా లేదా? ఉన్నాయి. ఆ తిరుసభ కట్టడల్లో ఎన్ని ఉన్నాయి మొత్తం? అవి ఎన్ని? 6? కొంతమందికి డౌట్ వస్తుంది కదా, 6 ఏమో ఫాదర్, అప్పుడు చదివినట్టు గుర్తున్నది. 10 ఆజ్ఞలు అంటే 10 కాబట్టి చెప్తాం. ఈ తక్కువ రౌండ్ ఫిగర్ కాదు కాబట్టి మాకు గుర్తుంచుకోవడం కష్టం ఫాదర్. ఎన్నున్నాయి తిరుసభ కట్టడలు? 6 ఉన్నాయా? అందులో మొదటిది ఏంటి? కొద్ది మంచి చెప్పండి. ఆదివారంలోను ఏ వారం? ఆదివారంలోను, అప్పు పండుగల్లోనూ, శరీర కష్టమైన పనులు చేయక, ఏమిటది? నిండు పూజలో సగం సప్రసాదం తీసుకొని పోయే పూజ కాదు, లేదనంటే మహిమ గీతం తర్వాత వచ్చే పూజ కాదు,
ప్రసంగం వింటున్నంతసేపు బయట ఉండి వచ్చే పూజ కాదు, చివరి ఆశీర్వాదానికి వచ్చే పూజ కాదు. ఏమంటున్నది అక్కడ తిరుసభ కట్టడ? నిండు పూజలో పాల్గొందువుగాకమ్మా, పాల్గొనక కాదు, పాల్గొందువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి మనందరం ఆరోగ్యంగా ఉండాలి, ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా హెల్తీగా ఉండాలి అని అంటే ఈ మొదటిదన్నా మనం పాటించాలి కదా. ఆదివారంలోనూ అప్పు పండుగల్లోనూ శరీర కష్టమైన పనులేమీ చేయకుండా ప్రభు దగ్గరకు వచ్చి కూర్చోవాలి అని అంటుంటే మనం మాత్రం వినట్లేదు, ప్రభు ఇచ్చిన ఆజ్ఞలను పాటించట్లేదు కదా. ఉదాహరణకి మనకు ఒక రాజ్యాంగం ఉంది కదా, దేశానికి ఉందా లేదా? ఉంది. ఆ రాజ్యాంగం అంటే ఏంటి? ఆ రాజ్యాంగం ఎందుకు మనకి ఇవ్వబడింది? దానిలో ఏంటి అని అంటే ఒక మనిషి ఎట్లా ఉండాలి, ఎట్లా ఉండకూడదు అంటే మన జీవితం. ఆ రాజ్యాంగం ఇవ్వబడింది మన మనిషిని నాశనం చేయడానిక? మనకి ఇవ్వబడిన రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్ ఉంది కదా, దాన్ని మనకిచ్చింది మనందరినీ భారతదేశంలో ఉన్న ప్రజలందరినీ కూడా చంపేయడానికి ఇచ్చారా? దేనికి ఇచ్చారు? అది దేనికి ఇచ్చారు రాజ్యాంగం? మంచి మార్గంలో నడవాలని. మనం ఎట్లా నడవాలి దానిలోని నువ్వు ఎవరినైనా చంపొచ్చు అని ఇచ్చారా? అది వద్దులే కానీ కొంచెం నోరు తెరిచి చెప్పండి. ఏమని చెప్పారు దానిలో? అది ఆ చంపడం వచ్చేసరికి మనకి ఫండమెంటల్ రైట్స్ కిందకు వస్తుంది, మన యొక్క ప్రాథమిక హక్కు అనమాట, మెయిన్ అది. అంటే మనం రాజ్యాంగంలో మనకి ఇవ్వబడింది ఏంటి అని అంటే మనం మంచిగా ఈ జీవితంలోనే అందరికి ఎవరికి వారి స్వేచ్ఛకు భంగం కలిగించకుండా మంచి మార్గంలో నడవాలని మనకి ఇచ్చారు. అలాగే తప్పులు చేయొద్దని కూడా చెప్పారు. మరి దాన్ని ఒకవేళ మీరారు అనుకోండి, మీరు ఉదాహరణకి రాజ్యాంగంలో చెప్పేది ఏంటంటే మీరు ఇతరుల ప్రాణాలకు హాని తలపెట్టొద్దు అని ఉన్నదనుకోండి, దాన్ని మీరితే ఏం చేస్తారు? దాన్ని మీరితే అంటే ఒకవేళ ఒకరిని చంపేస్తే ఏం చేస్తారు? మిమ్మల్ని తీసుకెళ్ళి స్టేషన్లో వేసేసి శిక్ష అనేది ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ భయంతో ఎవరైనా చంపుతారా? చంపడం అనేది కష్టం. నేను ఓన్లీ చంపమంటే చంపుతావు ఎవరినైనా? లేదు. ఎందుకంటే ఆ భయం ఉండదు. అమ్మో లేదు, ఇలా చంపితే ఒక శిక్ష ఉంది అక్కడ. కానీ మనం బైబిల్ గ్రంథం ప్రకారం చూస్తే మనకు ఆ భయం లేదనమాట. ఏముందిలే, ఏం పర్వాలేదు, ఆ భయం లేకుండా ఉన్నది. ఈరోజు వాక్యం చెప్తుంది మనకి, మనం ఓ ఇజ్రాయేలు ప్రజలారా, ప్రభు ఇస్తున్నటువంటి ఆజ్ఞలను, చట్టాలను, విధులను పాటించండి అని మోషే ప్రవక్త ఇజ్రాయేలు ప్రజలందరికీ చెప్పాడు. మీరు బ్రతకాలి అనంటే పాటించండి. ఈరోజు మనం కూడా మంచి మార్గంలో మన జీవితం కూడా దేవుడు చూపించిన మార్గంలో ఉండాలి అని మనకు కూడా కొన్ని మార్గాలను చూపిస్తూ ఇగో ఇలా ఉండాలి మనం, ఇదిగో ఇలా ఉండకూడదు, ఇగో ఇట్లా జీవించాలి, ఇలాంటి జీవితం మనకొద్దు అని బైబిల్ గ్రంథం మనకు కాన్స్టిట్యూషన్ కంటే ఎక్కువ ఇది. అట్లా నడిపిస్తూ ఉన్నది మనల్ని, ఆధ్యాత్మికంగా మనల్ని ముందుకు నడిపిస్తూనే ఉన్నది. మరి అట్లాంటిది అక్కడ ఒకవేళ తప్పు చేస్తే భయం ఉంటుంది మనకి. అమ్మో ఏమన్నా చేస్తే మనకి ఇట్లా లేదు. ఉదాహరణకి నీకు ఆధార్ కార్డు లేదనుకోండి, దాని అర్థం ఏంటి? నువ్వు జనాభా లెక్కలో లేవు, ఇంకా నువ్వు అసలు ఇండియాకు భారతదేశానికి సంబంధించిన వ్యక్తివే కాదు. ఎందుకంటే అది ఆధార్ కార్డు, అది ఉంటేనే నువ్వు ఈ దేశానికి సంబంధించిన ఒక పౌరురాలు అనే గుర్తు. అది లేకపోతే కష్టం, నీకు ఒక గుర్తింపు అనేది ఉండదు. మరి ఈ రోజున ఒక క్రైస్తవురాలిగా నేను జీవిస్తున్నానంటే నాకు కూడా ఒక ఆధార్ కార్డు లాంటిది ఏంటంటే నేను జీవిస్తున్న జీవితం. ఆ జీవితంలో ఏముండకూడదు అనేది ఈరోజు సువిశేషంలో ప్రభు చెప్పాడు. మొదటి పట్టణం వచ్చేసి ఏం చెప్తున్నది అని అంటే, నీవు ప్రభు ఇస్తున్న ఆజ్ఞలన్నిటినీ పాటించాలి, నీ తల్లిదండ్రులను గౌరవించండి అని. ఏంటది? తిరుసభ కట్టడలో ఎన్నో కట్టడ అది. తల్లిదండ్రులను గౌరవించాలనేది తిరుసభ కట్టడలో ఎన్నోది అది?
తిరుసభ కట్టెల్లో 4దా? 10 ఆజ్ఞల్లో 4ది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తల్లిదండ్రులను గౌరవించండి అని ఉన్నది. ఆ నోటితో మీ తల్లిని కానీ తండ్రిని కానీ ఒక మాట అంటున్నప్పుడు జాగ్రత్త. ఆల్రెడీ ప్రభు చెప్పాడు, నువ్వు జాగ్రత్తరా, నువ్వు తల్లిదండ్రులను గౌరవించాలి. అక్కడ పర్టికులర్గా ఆ పేరు ఇచ్చాడు, అమ్మా నాన్నలను గౌరవించాలి అని చెప్పారు. కానీ కొన్ని సందర్భాల్లో మనం లైట్గా తీసుకుంటాం ప్రభుని. ఎట్లా అంటే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, ఈజీగా తీసుకుంటాం మనం ప్రభుని. ఏం కాదులే, ఏం పర్వాలేదులే అని. ప్రియ సహోదరి సహోదరుల, ఇవన్నీ ప్రభు ఇచ్చిన ఆజ్ఞలు కావచ్చు, తిరుసభ కట్టడలు కావచ్చు, ఇవన్నీ కూడా మన హృదయాన్ని, మన మనసుని హెల్దీగా ఉంచడానికే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది ఆరోగ్యంగా ఉంటే తప్పకుండా ఈ హృదయం ఆరోగ్యంగా ఉంచుకోనండి, నీ కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అవునండి. ఈరోజు ఫాదర్ మరి నా జీవితం బాగాలేదు కదా, ఏం చేస్తాం ఫాదర్ అని అంటే, నీకు సడన్గా నీకు ఒక డెంగ్యూ వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు మీరు? హాస్పిటల్కి వెళ్ళిన వెంటనే ఏం చేస్తారు డాక్టర్? మీకు క్యాన్లో పెట్టేసి ఇంజెక్షన్ స్టార్ట్ చేసేసి సెలైన్లు స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఈరోజు నీకు కూడా ఒక ట్యాబ్లెట్ లాగా ఇస్తున్నాడు, అదే దేవుని వాక్యం. ఈ ట్యాబ్లెట్ తీసుకుంటే అదొక వ్యాక్సిన్ లాంటిది అన్నమాట. నీ శరీరంలో, నీ హృదయంలో ఉన్నటువంటి ఏదైతే ఒక వైరస్ లాగా పనిచేస్తూ ఆ హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచట్లేదో, ఈ రోజున నిన్ను ఆరోగ్యవంతునిగా, ఆరోగ్యవంతురాలుగా చేసే ఒక వ్యాక్సిన్ లేదా ఒక మెడిసిన్, ఒక ఔషధం ఏంటి అని అంటే దేవుడు అందిస్తున్నటువంటి దేవుని యొక్క వాక్కు. అదే ఈరోజు మనం చదివాం. కేవలం ఆ వాక్యానికి మాత్రమే మిమ్మల్ని రక్షించే శక్తి కలిగినది ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వాక్యానికి మాత్రమే. మళ్ళీ చదివాం, ఇందాక చదివాం కదా ఒకసారి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం నుంచి చదువు. 22వ వచనం చదువు. వాక్యము కేవలము వినుటయేనని, లేదు 21 చదువు. కనుక సమస్త దుష్ట ప్రవర్తనలను, సర్వ దుర్భాషలను మానివేయుడు. ఆయన మీ హృదయములపై ముద్రించిన వాక్కును సాత్వికముగా ఆలకింపుడు. అది మీకు రక్షించు శక్తి కలది. ఏది మనల్ని రక్షిస్తుందంట? కేవలం వాక్యం మాత్రమే. ఆ వాక్యానికి మాత్రమే. ఈరోజు నువ్వు చేతిలో ఉన్న బైబిల్ ఉంది కదా, ఆ బైబిల్ మాత్రమే నిన్ను రక్షించే శక్తి కలిగినదై ఉన్నది. ఆ వాక్యాన్ని నువ్వు పట్టుకుంటే తప్పకుండా నువ్వు మంచి ప్రభు చూపించిన మార్గంలో నువ్వు నడుస్తావు. కానీ ప్రభు చెప్తున్నారు, ఈరోజు మనం ఇప్పుడు చదివిన దానిలో ఏమన్నదంటే, అది మన హృదయాల మీద ముద్రించబడి ఉన్నదంట ఆ వాక్యం. కానీ వినట్లేదు మనం. ఆ వాక్యాన్ని ఏదో ఫాదర్ చెప్తున్నారు, లేదా ఎవరో దేవసేవకులు చెప్తున్నారు, వింటున్నాం, పోతున్నాం, అంతే. దాని కొరకు కాదు మనల్ని పిలిచింది దేవుడు. మనం వాక్యం విని దానిని ఆచరించి పాటించినప్పుడే మనం రక్షించబడతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మొదటి పట్టణంలోని మోషే చెప్తున్నాడు, ఎవరి దేవుడైనా కూడా పిలిస్తే ఎవరు పలకరు. వాక్యం చెప్తుందా దానిలో? ఎవరన్నా పిలిస్తే, ఏ దేవుడన్నా పిలిస్తే పలుకుతారా అని ఒక ప్రశ్నార్థకం పెడుతున్నాడు అక్కడ. మొదటి పట్టణం ఉంది అందులో. ఒకసారి చదవండి, చివరి వచనాల్లో అవును మరి అని దగ్గర నుంచి చదవండి. అవును మరి మన దేవుడు పిలవగానే పలుకును. ఏ జాతి జనులకైనా, ఎంత గొప్ప జాతి జనులకైనా వారి దేవుడు మన దేవుడి వలె చేరువలోనున్నాడా? అదొక ప్రశ్న. అంటే మన దేవుడు ఏమని ఉంటుందంట? మన దేవుడు అంట పిలిస్తే పలుకుతాడంట. ఒక్క మాట పిలిస్తే చాలంట. ఒక్క మాట ప్రభువా అని నువ్వు ఒక్క మాట గట్టిగా నోరు తెరిచి పిలిస్తే పలుకుతాడు ప్రభు. నీ ప్రక్కనే ఉంటాడు. నువ్వు ఎప్పుడు పిలుస్తావు అని ఎదురు చూస్తూ ఉన్నాడనమాట ప్రభు. నువ్వు ఒక్కసారి పిలిచిన వెంటనే నీకు ప్రక్కనే ఉన్నాడు కాబట్టి ఏంది బిడ్డ అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పిలిచావు, నువ్వు ప్రార్థన చేసావు, పలికాడు కాబట్టే నీ అనారోగ్య సమస్యలన్నీ పోయి ఈరోజు సంతోషంగా ఇక్కడ ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్,
హల్లెలూయా. నువ్వు ప్రార్థనలో ప్రభువా నాకు ఈ అనారోగ్యం వద్దు అని ప్రభువుని అడిగావు కదా, అందుకే నిన్ను ఆరోగ్యవంతునిగా ఆరోగ్యవంతురాలుగా చేసి ఈ యొక్క ఆలయానికి తీసుకొచ్చి ఈ పూజ బలిలో ఉండేలాగా చేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు పిలిస్తే పలికాడమ్మా, నీ దేవుడు నువ్వు పిలిస్తే పలికాడు. కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే దేవుని దగ్గర ఏమి జరగట్లేదు, ఇది కొన్ని ప్రశ్నలు వాళ్ళ ఇంట్రెస్ట్గా ఉంటాయి అన్నమాట. ప్రభు దగ్గర చర్చికి పోతే ఏం జరగట్లేదు కాబట్టి వేరే దేవుని దగ్గరికి అంటే వేరే వాళ్ళు వచ్చేసి ఇంటికి వచ్చేసి ఏందో చేస్తారు. అవి తర్వాత చేతికి ఏదో కడతారు, నడుముకి ఏదో కడతాడు, మెడకేదో కడతాడు, కాళ్ళకేదో కడతారు. ఇవన్నీ ఏంటంట ఉన్న సమస్యలన్నీ కూడా తీసేస్తుందంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి పిలిస్తే తప్పకుండా నీ దేవుడు వస్తాడు. నీ దగ్గర ఉన్నాడు కాబట్టి నీ దగ్గరికి వస్తాడు, పలుకుతాడు, నీ సమస్యలన్నీ తీసేస్తాడు. కానీ నిజమైన దేవుణ్ణి వదిలిపెట్టేసి, నీకు తెలుసు దేవుడు ఎంత గొప్పవాడని, ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు బైబిల్ గ్రంథంలో, కానీ ఎన్నో ఆ యొక్క సాక్ష్యాల ద్వారా కానీ నేను విన్నాను, చూశాను. మరి అంత గొప్ప దేవుడు అన్ని కార్యాలు చేసిన తర్వాత కూడా ఇవన్నీ వదిలేసి ఎవరో ఏదో చెప్పారని అక్కడికి 20,000 కట్టిపోతున్నావు కదా, అది కట్టించుకో ఒక తాడికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక తాడికి 20,000 కట్టేసి నువ్వు పోతున్నావు కదా, జాగ్రత్త. కొన్ని సందర్భాల్లో ఉన్నది కూడా కోల్పోయే అవకాశం ఉంది. కనుక మీరు కొంతమంది చెప్తారు ఏంటంటే, ఫాదర్ మాది కొన్ని సంవత్సరాల నుంచి ఆచారాలు వస్తున్నాయి ఫాదర్, ఏముంది ఒక కొబ్బరికాయ కదా కొడతలే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏం పర్వాలేదు కదా ఫాదర్, మనమేమి పూజించట్లేదు కదా అని కొంతమంది ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు, తప్పించుకునే ప్రశ్నలు అనమాట. ఏముంది ఫాదర్, ఒక కొబ్బరికాయ కొడితే ఏమవుతుంది? మా నాన్న వాళ్ళు కొట్టారు, మా తాత వాళ్ళు కొట్టారు, వాళ్ళ తాత వాళ్ళు 50-100 సంవత్సరాల నుంచి వస్తుంది ఈ ఆచారం. ఎట్లా అప్పుడంటే తెలియదు. నాకు తెలిసిన ఒక చిన్న స్టోరీ ఏంటి అని అంటే, ఒక కొత్తగా పెళ్ళైన ఆమె భార్య వంట చేస్తుంది. చేప ఉంటుంది కదా, చేప పూర్తి చేప అనమాట అది. ఆ పూర్తి చేప ఫ్రై చేయాల్సి ఉండి చేస్తుంటే ముందు వెనక కట్ చేసింది, పూర్తిగా కోసేసి మధ్యలో భాగం మాత్రమే ఫ్రై చేస్తుంది. చేస్తుంటే భర్త అడుగుతాడనమాట, ఇదేంటి ఇట్లా చేస్తున్నావు ఏంటి అని అంటే, ఆమె ఏమన్నదనంటే, మా అమ్మ చేసింది నేను కూడా చేస్తున్నాను అన్నది. సరే అని వాళ్ళ అమ్మ ఇంటికి వచ్చినప్పుడు లేదా అల్లుడు అటు పోయినప్పుడు అడుగుతాడు, ఏంటి అత్తయ్య ఇది ఇట్లా చేపని కట్ చేస్తున్నారు ఏంది అని అంటే, మా అమ్మ నేర్పించింది నేను చేసినాను అన్నది ఆమె. సరే ఆమె కూడా ఉంది కాబట్టి ఆమెను అడుగుతారు. ఆమెను అడిగితే ఆమె చెప్తున్న మాట ఏమిటి అని అంటే, అయ్యా మా టైంలోని ఈ పెనం ఉంది కదా, ఇంత పెద్ద పెనాలు లేవు, మాకు చిన్నది ఉందన్నమాట. ఆ ప్యాన్ అనేది చిన్నది ఉంది, ఆ చేప అంతా దానిలో సరిపోదు కాబట్టి మేము కట్ చేసి వేస్తాం. ముందు వెనక కట్ చేసి సగం భాగం మాత్రమే మేము వేసి ఫ్రై చేసేవాళ్ళం. పెనం అంత ఆ పాత్ర అంత ఉండదు కాబట్టి. చూడండి అక్కడ జరిగిన విషయం అది. ఇప్పుడు మంచిగానే ఉన్నాయి, పెద్ద పెద్ద పెనాలు ఉన్నాయి, అయినా కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు, కట్ చేసేస్తున్నారు. వాళ్ళకి తెలియదు ఎందుకు వేస్తున్నారని, ఏం జరుగుతుందనేది తెలియదు. కొన్నిసార్లు నువ్వు కూడా నేను కూడా అట్లే ఉంటాం. ఎందుకు ఇది జరుగుతుంది, ఎందుకు మీరు చేస్తున్నారంటే మా నాన్న వాళ్ళు చేశారు, వాళ్ళు ఎందుకు చేశారంటే వాళ్ళ నాన్న వాళ్ళు చేశారు. దానికి మనం ఇచ్చే పేరు సాంప్రదాయం. వాళ్ళందరూ చేస్తున్నారు, ఊరంతా చేస్తున్నారు, చేయకపోతే కష్టం. అక్కడికి వెళ్ళి కోన్ని కోస్తే తగ్గిద్దంట, ఇది సాంప్రదాయం. వెళ్ళి కోసేసి వస్తాయి, ఏముంది, ఎవరు చూడకుండా రాత్రి వెళ్ళబోయి చేసేసి ఆ పని ముగించుకొని వస్తా నేను అని ప్రభు ఇచ్చినటువంటి ఆ కార్యాన్ని, ఆ యొక్క నిజమైనటువంటి క్రీస్తు ప్రభుని వదిలిపెట్టేసి అబద్ధం వైపు పరిగెత్తుతున్నావు కదా, జాగ్రత్త. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నిజమైన ప్రభువుని తెలుసుకున్నట్లయితే, ఈరోజు వాక్యం ఏమని చెప్తుందనంటే, ఈరోజు ఆ ప్రభు అక్కడికి వాక్యం బోధించడానికి వెళ్ళినప్పుడు, తినడానికి వెళ్ళినప్పుడు, అక్కడ ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు వాళ్ళందరూ వచ్చి ప్రభు దగ్గరకు వచ్చేసి అడుగుతారు, ఏంటి యేసు మరి మీ శిష్యులు ఎవరు కూడా చేతులు కడుక్కోకుండా తింటున్నారు ఏంది,
మా సాంప్రదాయాలు మీకు తెలియదా? చేతులు కడుక్కోకుండా తింటే అది ఏంటది, దాన్ని ఒక పెద్ద పాపంలాగా చూస్తున్నారు. చేతులు కడుక్కునేది దేనికి సంబంధించింది తెలుసు? అది ఆరోగ్యానికి సంబంధించింది, అవునా కాదా? ఆరోగ్యానికి సంబంధించిన దాన్ని తీసుకెళ్ళి పాపం అని చెప్తున్నారు. అది చూసి ప్రభు, మీరంతా కపట భక్తులు అన్నారు, కపట ధర్మశాస్త్ర బోధకులు అన్నాడు. నిజమైన వాక్యాన్ని మీరు బోధించట్లేదు. ప్రభు ఇచ్చింది ఏంటి, మీరు బోధిస్తున్నది ఏంటి? ప్రభు ఇచ్చినది కొన్ని, మీరు దానికి అన్ని యాడ్ చేసి అన్ని దానికి తగిలించి ఎంత పెద్దది చేసి ప్రజల మీద వేసి భారంగా చేస్తారు మీరు. వాళ్ళు కనీసం తినడానికి ఆ చేతులు కడుక్కోకపోవటాన్ని కూడా పాపంగా చేస్తున్నారు. వాళ్ళని గద్దించాడు ప్రభు. ఏదో ఎవరో అనుసరించారు, ఎప్పుడో ఏదో జరుగుతుంది కదా అని ఈ రోజుకి అన్నీ తెలిసిన నువ్వు కూడా అనుసరిస్తున్నట్లయితే జాగ్రత్త. ఇది నీతో ఆగదు. నీతో ఆగేదైతే నువ్వు అమ్మ అయిపోయిందని అనుకోవచ్చు. నీ తర్వాత తరం అంటే నీ పిల్లలు కూడా దాన్ని పాటిస్తారు. నువ్వే నేర్పించావు కదా. నువ్వు అన్నీ నేర్పించుకుంటూ పోతున్నావు. చివరికి వచ్చి జీవితం చివరిలో ఉన్నప్పుడు నేను తప్పు చేశాను కదా, ఎందుకు నాకు అది వదిలేయాల్సింది అనుకుంటే ఏం ప్రయోజనం లేదు. ఆల్రెడీ అది నువ్వు ఆల్రెడీ ఇచ్చేసినావు పిల్లలకి, వాళ్ళు ఆల్రెడీ కొనసాగిస్తున్నారు దాన్ని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నిజమైన దేవుడు మనకున్నాడు. ఆయన గొప్పతనం ఏంటో తెలుసుకొని ఆయన వైపు రావాలి. అంతేగాని ప్రభు ఇచ్చినటువంటి జీవితాన్ని వదిలిపెట్టేసి, ప్రభువుని వదిలిపెట్టేసి మనకిష్టమైన జీవితం, నాది నా ఇష్టం అనుకుంటూ ఎవరో ఏదో నేర్పించారని అసలు దాని గురించి ఇంత జ్ఞానం కూడా, నాలెడ్జ్ కూడా లేకుండా నువ్వు పరిగెత్తుతూ అనుసరిస్తూ పాటిస్తూ పోతున్నావు కదా, జాగ్రత్త. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుల, ఈరోజు ప్రభు మనకి నేర్పిస్తున్నది అదే. నీ హృదయాన్ని హెల్దీగా, ఆరోగ్యంగా ఉంచుకోవాలి. నీ ఇప్పుడు ఉదాహరణకి ఎక్కువ రోగాలు వచ్చేది ఏ కాలం? వర్షాకాలం. హృదయానికి కాలాలు ఉండవు, ఏ కాలమైనా వచ్చేస్తాయి అన్నమాట. హల్లెలూయా. కేవలం శరీరానికే వర్షాకాలంలో ఎక్కువ అంటువ్యాధులని, వైరల్ ఫీవర్స్ అని అవని ఇవన్నీ వస్తూనే ఉంటాయి. ఆ ఒక్క కాలం కొద్దిగా జాగ్రత్త పడితే మనం చాలా వరకు సేఫ్గా ఉన్నట్లే, ఆరోగ్యంగా. కానీ హృదయం దగ్గరికి వచ్చేసరికి కేవలం వర్షాకాలం నేను కొద్దిగా మంచిగా మా దేవుడు చెప్పిన మార్గం నడుస్తూ పోతే చాలు అని అనుకోవడానికి ఏం లేదు. 24/7 24 గంటలు ఎప్పుడూ కూడా మనం అలర్ట్గానే ఉండాలి, మనం మెలకువగానే ఉండాలి, జాగరూకతగానే ఉండాలి. అలా ఉన్నప్పుడే మన హృదయాన్ని ఆరోగ్యంగా మనం ఉంచుకోగలం. అలా ఆరోగ్యంగా ఉంచుకోవాలి అని అంటే ఎట్లా చేయాలి, ఎలా ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ప్రభు చెప్పినటువంటి మాటలని, ప్రభు చూపించినటువంటి మార్గాన్ని అనుసరిస్తూ, ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞలను, తిరుసభ ఇచ్చినటువంటి ఆజ్ఞలను పాటిస్తూ మనం ముందుకు వెళ్ళాలి. లేదు అనంటే వచ్చే డిసీజెస్, వచ్చే రోగాలు ఏంటి అనంటే ఈరోజు సువిశేషంలో మనం చదివిన చివరి వచనం ఉంది కదా, 22, 23 వచనాల్లో ఉన్నాయి కదా, అవన్నీ కూడా డెంగీ కంటే గొప్పవి అనమాట. అవి ప్రైజ్ ది లార్డ్. చికెన్ గున్యా కంటే పెద్దవి అనమాట. అవి మనం పోయింది అంటే కరోనా కంటే కూడా డేంజరస్ అనమాట అవన్నీ. కనుక ఇవన్నీ రాకుండా ఉండాలి. దీని నుంచి మనం విడుదల. ఒకసారి చదవండి, 21, 22, 23 వచనాలు చదవండి సువిశేషంలో. ఎక్కడి నుంచి వస్తాయంటవి? నువ్వు జాగ్రత్తగా లేకపోతే, నీ హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోకపోతే ఆ హృదయం నుంచి ఏమొస్తాయో చూద్దాం. అవి క్రిముల కంటే ఎక్కువ అనమాట. చదవమ్మా. అవి దురాలోచనలు, వేశ్యా సంగమము, దొంగతనము. ఒకసారి చెప్పండి, చదువు ఒకసారి, ఒక్కొక్కటి చేయి చూపించండి. ఎట్లా చదువు మొదటి నుంచి. దురాలోచనలు, వేశ్యా సంగమము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, దురాశ, దౌష్ట్యము, మోసము, కామము, మాత్సర్యము, దూషణము,
అహంభావము, అవివేకము. హల్లెలూయా. ఎన్ని వచ్చినాయి మొత్తం? 13 రోగాలు ఉన్నాయన్నమాట. హల్లెలూయా. ఇవి కేవలం మనకి బైబిల్ ఇచ్చే కొద్దిగా అన్నమాట. ఈ రోగాల నుంచి నన్ను నేను కాపాడుకోవాలి అని అంటే, 2వ పట్టణంలోని ప్రభువిస్తున్న వ్యాక్సిన్ ఏంటి అయ్యా అంటే, ప్రభువిస్తున్న ఒక మెడిసిన్, ఒక ఔషధం ఏంటి అని అంటే దేవుని యొక్క వాక్యం. హల్లెలూయా. ఆ వాక్యాన్ని నువ్వు ఇంజెక్ట్ చేసుకుంటే, నీ హృదయంలోకి తీసుకుంటే, నీ శరీరం ఆ రోజున కరోనా వస్తుంది అని కరోనా రాకుండా ఉండడానికి ఏం తీసుకున్నావు నువ్వు? కరోనా వ్యాక్సిన్. ఒక్కటి తీసుకున్నావా? ఎన్ని తీసుకున్నావు అమ్మా? 2? ఎన్ని? 3 డోసులు తీసుకున్నావు కరోనా. అమ్మో ఎక్కడ వస్తుందో అని. ఎందుకు తీసుకున్నావు అంటే, అది కరోనా రాకుండా, అది అటాక్ చేయకుండా, ఒకవేళ చేసినా కూడా నన్ను నేను తట్టుకునే అంత శక్తి నా హృదయంలో ఉండాలి, నా యొక్క శరీరంలో ఉండాలి అని అన్ని 3 వ్యాక్సిన్లు తీసుకున్నా నేను. మరి హృదయాన్ని కాపాడుకోవడానికి ఎన్ని వ్యాక్సిన్లు తీసుకున్నా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చదివినటువంటి ఆ వైరస్లు అన్నీ కూడా, కరోనా ఎప్పుడు వచ్చింది? ఏ సంవత్సరంలో వచ్చింది? 2020. ఇప్పుడు ఇవి మనం చదివిన ఈ వైరస్లు ఉన్నాయి కదా, వీటికి సంవత్సరాలతో పని లేదు, ఎప్పుడైనా వస్తాయి, ఎప్పుడైనా రెడీగా ఉంటాయి అన్నమాట అటాక్ చేయడానికి. అలాంటి టైంలోనే మనం జాగరూకంగా అలర్ట్గా ఉండి, ప్రభు చెప్పినటువంటి మాట ప్రకారం ఆయన వాక్యం నన్ను రక్షిస్తుంది కదా, ఆ వాక్యం తప్పకుండా నన్ను మంచి మార్గంలో నడిపిస్తుంది. నీ వాక్యంలో శక్తి ఉంది, నీ వాక్యంలో ముక్తి ఉంది, నీ గుండెలో దయ ఉంది, నీ చూపులో కరుణ ఉంది. యేసయ్యా నువ్వంటే నాకిష్టం, నువ్వు లేకుంటే బ్రతుకే కష్టం. హల్లెలూయా. ఒకవేళ ఆయన లేకుండా మనం బ్రతికినట్లయితే, ఈరోజు ప్రభు ఇస్తున్నటువంటి ఒక ఈజీ ఫోన్ నెంబర్ ఏంటి అని అంటే, నీవు నన్ను పిలు, నేను వస్తా. నువ్వు నన్ను పిలు, నాకు కాల్ చేయి, నేను వెంటనే ఫోన్ తీస్తా. విజయ్ ఫాదర్ లాగా ఫోన్ చేసినా కూడా తీయకుండా ఉండడు ప్రభు. ఎప్పుడు ఫోన్ చేసినా కూడా తీస్తాడనమాట యేసయ్య. ఎప్పుడు నువ్వు పిలిచినా కూడా ఎదురు చూస్తాడు. ఎప్పుడు పిలుస్తాడు నా బిడ్డ, ఎప్పుడు పిలుస్తాడు నా కుమారుడు, ఎప్పుడు పిలుస్తాడు నా కుమార్తె అని క్రీస్తు ప్రభు ఎదురు చూస్తూ ఉంటాడు. నువ్వు పిలిచిన వెంటనే క్రీస్తు ప్రభు నువ్వు హలో అనాల్సిన అవసరం లేదు. నువ్వు ఫోన్ చేస్తే చాలు, వెంటనే ప్రభుకి అర్థమైపోతుంది, నా కుమార్తె నా కుమారుడు ఏదో కష్టం వచ్చింది, నన్ను పిలుస్తున్నాడు, నేను వెళ్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గణపురం దగ్గర వాగడ్డు వచ్చినా, ఇటువైపు అయింది మల్కాపురం దగ్గర వాగడ్డు వచ్చినా ఆ ప్రభుని ఆపలేవు. అవన్నీ మనల్ని ఆపుతాయి పోవడానికి. ఇటు మునగాల పోవాలంటే ఆపేస్తాయి, ఇటు హుజూర్ నగర్ వెళ్ళాలన్నా కూడా అవి ఆపేస్తాయి. ఆ వాగులు మనం దాటడం కష్టం. కానీ క్రీస్తు ప్రభు నీ దగ్గరకు రావడానికి ఏది కూడా ఆపే శక్తి లేదు, దేనికి లేదు. ప్రైజ్ ది లార్డ్. నీ ప్రభువుని నీ దగ్గరకు తీసుకొచ్చే శక్తి నీ దగ్గరే ఉంది. నువ్వు పిలు, నీ దగ్గరకు వస్తాడు. నువ్వు అడుగు, ప్రభువా నా హృదయం అనారోగ్యంతో ఉన్నది, నా హృదయం ఆరోగ్యంగా లేదు, అన్ని రకాలైనటువంటి నువ్వు వాక్యంలో చెప్పినవే కాదు ప్రభు, ఇంకా ఎన్నో ఉన్నాయి, అవన్నీ నా హృదయంలో ప్రవేశించి నాలో ఉన్న మనశ్శాంతిని తీసేసాయి, నా కుటుంబంలో శాంతి లేకుండా చేశాయి, నా జీవితంలో ఆనందం అనేది లేకు. అది సంతోషంగా ఉన్న రోజులు ఏమన్నా ఉన్నాయి, అసలు కొద్ది గంటలు ఏమన్నా ఉన్నాయని వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక్కటి కూడా నాకు కనపడట్లేదు ప్రభువా. ఎప్పుడు చూసినా ఏదో ఒక ఆలోచనతో, ఏంది నా కుటుంబ పరిస్థితులు అని ఇదే ఆలోచనలతో నేను ఉంటున్నాను. నా హృదయం అంతా కూడా ఈ దుష్టుడిస్తున్నటువంటి ఆ యొక్క అనారోగ్యంతో, ఆ రోగాలతో నిండిపోయి ఉన్నది ప్రభువా, నాకు ఆరోగ్యం కావాలి. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళేది ఎందుకో తెలుసా? డాక్టర్ నాకు జ్వరం వచ్చింది, నా శరీరం బాగాలేదు, నేను వీక్గా ఉన్నాను, నాకు ఆరోగ్యం కావాలి, నాకు ఒక మెడిసిన్ ఇవ్వయ్యా అని డాక్టర్ దగ్గరికి వెళ్తున్నా. డాక్టర్ నేను ఇవ్వను పో అంటాడా? ఏ డాక్టర్ అన్నాడు నీతోని? నేను ఇవ్వను పో, నేను అసలు చూడు, నిన్ను అవసరం లేదు నాకు నువ్వు అని డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అనలేదు వాళ్ళు.
ఈరోజు క్రీస్తు ప్రభు కూడా నువ్వు నీ దగ్గర నువ్వు ఆయన దగ్గరకు వెళ్ళినప్పుడు తప్పకుండా ప్రభు వస్తాడు. నీకు కావలసిన ఆ ఆరోగ్యం, నీ హృదయానికి కావలసిన ఆరోగ్యకరమైన హృదయాన్ని నీకు ఇచ్చి, నీ ఆరోగ్యకరమైన మనసుని నీకు ఇచ్చి, తప్పకుండా నిన్ను కూడా ఆయన ఆజ్ఞలను పాటించే బిడ్డగా, ఇజ్రాయేల్ ప్రజలు ఎట్లాగైతే మేము పాటిస్తామన్నట్లుగా మనము కూడా ఆ యొక్క ఆజ్ఞలను, ఆయన యొక్క మాటలను, వాక్యాన్ని పాటించే బిడ్డలుగా మనల్ని ఉంచుకుంటాడు. కనుక ఈ ఉద్దేశం కొరకు ప్రభు ఇప్పటి వరకు ఒకవేళ నేను నా వలన నా కుటుంబం బాధపడుతుందేమో, నా హృదయం ఆరోగ్యంగా లేకపోవడం వలన నా కుటుంబం అంతా బాధపడుతుందేమో ప్రభు, ఇదిగో ఈరోజు నీ సన్నిధికి వస్తున్నాను, నన్ను బలపరచండి, నన్ను శుద్ధి చేయండి, ఆధ్యాత్మికంగా ఆరోగ్యవంతురాలుగా నన్ను మార్చండి అని ఈ బలి పూజలో ప్రత్యేకముగా ప్రార్థిస్తాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున లేచి నిలబడతాం. మన విశ్వాసాన్ని ప్రకటిస్తాం. పరలోకమును ఇతను ఒక ఆత్మమైన గర్భపై కనివరినట్టు పుట్టెను. మరణం పొంది సమాధిలో ఉంచబడి పాదాలకి తెచ్చాను. పరలోకి సర్వశక్తి వచ్చున్నారు. అక్కడ నుండి జీవించు వాళ్ళకు చనిపోయే వాళ్ళకు తీర్పు చేయవచ్చును. తీసుకొస్తున్నాను. పరిశుద్ధ బదులుగా సభను పునీతుల సమర్థ ప్రయత్నిస్తున్నాను. పాపములన్నీ తీసుకొస్తున్నాను. శరీరాన్ని తీసుకొస్తున్నాను. నిత్య జీవము తీసుకొస్తున్నాను. ఈరోజు సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గలపతైన సర్వేశ్వరునికి అంగీకారం అగినట్లు ప్రార్థింపము. ఓ ప్రభువా, ఈ పవిత్ర అర్పణము మాపై నీ రక్షణ ఆశీస్సులను సదా కురిపించును గాక. తత్ఫలితముగా మేము దివ్య సంస్కార రూపములో నిర్వహించుచున్న ఈ బలి మా నిత్య రక్షణ సాధనము అగునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము.
మర్త్య మానవునికి సాయం చేయుట కొరకు నీవు దైవత్వముతో మా మధ్యకు వచ్చితివి. దానిని మేము ప్రత్యక్షముగా చూడగలుగుచున్నాం. ఇది అపారమైన నీ ఘనతకు గుర్తు. అంతేకాక మా పతనమునకు కారణమైన మర్త్య రూపమును మాకు పరిష్కారముగా నుండి చిత్తగించితివి. ఈ రీతిగా మా పతన హేతువైన మానవ రూపమునే మా రక్షణ సాధనముగా రూపొందించి మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మాకు రక్షణను చేకూర్చితివి. మనిషిని తిరిగి నీతో సఖ్యపరుచుకుంటేవి. అతని ద్వారా నిరంతరము నీ సమక్షములు ఆనందించుచున్న దూతల బృందము నీ వైభవమును ఆరాధించుచున్నది. వారితో మా స్వరములను ఏకముచి అనుగ్రహింపుడు అని వేడుకొనుచు నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నది. మహోన్నతుడా హోశానా, ప్రభువు నామమున జయించేవారు ధన్యులు. మహోన్నతుడా హోశానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాం. ఈ విధమునివి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. Yeah.
కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నా. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సీ జగద్గురువును, మా దమన్ కుమార్ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఈ రోజున పూజ బలులు అర్పిస్తున్నటువంటి ప్రతి బిడ్డను పేరు పేరున ఆశీర్వదించము. వారి వారి ఉద్దేశములు నిశ్చితమైతే నెరవేర్చమని ప్రత్యేకముగా ప్రార్థిస్తూ ఉన్నా. ఉత్థానమగుదమున నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలేగు మరియ మాతతోను, ఆమె భర్తకు పునీత యోసేపు గారితోను, పునీత అపోస్తలులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. అందరం లేచి నిలబడి ప్రభు ఇస్తున్నటువంటి ఆ హృదయానికి సంబంధించిన ఆరోగ్యకరమైనటువంటి మాటలని మనం ఆలకించి, ప్రభువా, మా హృదయాలను ఆరోగ్యంగా ఉంచుకున్నప్పుడే మా జీవితాలు కూడా ఆరోగ్యముగా నీలో ఉంటాయి ప్రభువా. కనుక అలాంటి కృప మాకిచ్చి మాలో ఉన్నటువంటి అనారోగ్యం అంతా కూడా తీసివేసి నీ ఆలోచనలతో, నీ మాటలతో, నీ చూపులతో నీలాంటి జీవితాన్ని మాకిచ్చి మమ్మల్ని దీవించండి అని రెండు చేతుల పైకి లేపి పరలోక ప్రార్థన భక్తితో జపిస్తాం. పరలోకమందున్న మా తండ్రి, రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. ఆనాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడి యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నిశ్చిత ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని యొక్క శాంతి, సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. ఒకరికొకరు ప్రభుని యొక్క సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరి గొర్రెపిల్ల, లోక పావులను తరలించిన ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరి గొర్రెపిల్ల, లోక పావులను తరలించిన ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరి గొర్రెపిల్ల, లోక పావులను తరలించిన ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొప్ప దేవుడు మనందరికీ కూడా శారీరక, ఆత్మీయ ఆరోగ్యమును మనకు అనుగ్రహించి ఆయన వాక్కుని మనలో ఉంచబోతున్నటువంటి గొప్ప దేవుడు. ఆ ప్రభు ఏర్పాటు చేస్తున్న విందుకు పిలువబడిన మనందరము ధన్యులము.
ఆదికి ఒక మాట కలిగిన ఆత్మ స్వస్థత పొందెను. పాటలు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు. ధర్మార్థం హింసితులు ధన్యులు, దేవరాజ్యము వారిది. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమిప్పుడు స్వర్గాహారపు బల్ల నుండి పూజించిన భోజనము ద్వారా మేము నూతనీకరింపబడితిమి. మా హృదయములు నీ ప్రేమ యందు దృఢపడుటకు, ఈ పరమ విందు మాకు సాయపడుటకు గాను ఈ జీవాహారము మాలో ప్రేరణమును పుట్టించి సోదర ప్రేమతో తోడివారి సేవలో మాకు ఉత్సాహము కలిగించినట్లు అనుగ్రహింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మదేవుడు మిమ్మందరిని దీవించి ఆశీర్వదించి భద్రముగా కాచి కాపాడునుగాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అందరం కూర్చుంటాం ఒక నిమిషం అందరం.